వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కడలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. రాంబాబు గారితో ఉన్నాము. మీకు విగ్రహం ఇవ్వాలి అని ఎందుకు ఆ తలంపు ఎందుకు వచ్చింది ఏంటి చెప్పండి. మేము మొక్కున్నాం సార్, దాని గురించి ఇవ్వాలనుకున్నాం. మీరు ఇద్దామనుకుంటే మీరు ఆగిపోయింది. ఈ ఏడు ఇవ్వాలని పట్టుదల మీద ఈ ఏడు ఇచ్చిన అది ఎందుకంటే మాకు అనుకున్న సహకరించింది కాబట్టి ఆ దేవుడు ఇవ్వాలనుకున్నాం. ఇక్కడ గణపతి మండపం ఈరోజు లడ్డూ పాట జరిగింది. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ లడ్డు కూడా చాలా విశిష్టత కలదని మనం విన్నాము. సో దాన్ని చాలా కాస్ట్కి నియర్లీ 20,000 ఎబో కొన్నారు. సో ఇక్కడ ఈ
ఇక్కడ ఈ కమిటీ ఉన్నారు, వీళ్ళందరూ ఈ కమిటీ వాళ్ళు. ఈ మండపం యొక్క విశిష్టత, ఇక్కడ ఎప్పటి నుండి పెడుతున్నారు, ఈ ప్రత్యేకతలన్నీ వాళ్ళ ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి శ్రీకాంత్. నమస్తే అండి. ఓకే. నమస్తే అండి. ఏం పేరండి? నా పేరు శ్రీనివాసరావు అండి. ఓకే. ఇక్కడ 2009 నుంచి గణేషుని విగ్రహం పెడుతున్నాం. మళ్ళీ అమ్మవారి విగ్రహం కూడా పెడతాం. దసరాకి అమ్మవారి విగ్రహం కూడా పెడతాం. 2019 నుంచి ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. చాలా దిగ్విజయంగా మా పిల్లలు, పెద్దవాళ్ళు కూడా సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ ఈ పిల్లలే చేస్తారు. వాళ్ళతో పాటు మేము వాళ్ళకి సహకరిస్తుంటాం. ఇలా కల్లూరులో మాక్సిమం చాలా మంది వచ్చారు. అవును, మేము జస్ట్ నిన్న సాయంత్రం చెప్పామండి, భక్తులందరూ రావాలి మీరు ఇక్కడ సంగతి. చాలా మాకు ఇక్కడ చాలా ఈ లక్కినేని వారి వీధికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇప్పుడు పుల్లయ్యబంజ రోడ్డు కానీ మెయిన్ రోడ్డు కానీ చేస్తారు, వాళ్ళతో ఈక్వల్ గా మమ్మల్ని గౌరవిస్తారు ఈ భక్తులు మమ్మల్ని. గణపతి నవరాత్రుల్లో లక్ష్మీ వారి వీధిలో వేయించేస్తున్న గణేష్ నవరాత్రి దాత సహకారంతో మేము గత 15 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఈ కార్యక్రమం నడుపుతున్నాం. దాత సహకారంతో మరియు భక్తులు పెద్దలు అందరూ మా 3 బజార్లో ఉన్న పెద్ద సహకారంతో మరియు చందాలందరూ భక్తులందరూ బాగా ఇస్తున్నారు. మా కమిటీ సభ్యులు కూడా పూర్తిగా మంచిగా సహకరించి ఈ అమ్మవారు ప్లస్ గణేష్ నిమజ్జనం కూడా మంచిగా కార్యక్రమం చేసి ముందు ముందు కూడా ఈ కార్యక్రమాన్ని సాగిస్తామని. వాళ్ళ ఆదర అభిమానంతోనే మనం ఈ రోజున ఇంత పెద్ద ఉత్సవాన్ని జరుపుకోగలుగుతున్నాము. అదేవిధంగా మనము దేవీ నవరాత్రులకి 9 రోజులు పూజలు అందుకుంటున్న దుర్గామాత కూడా విగ్రహాన్ని కూడా ఇదే మండపంలో పెట్టడం జరుగుతుంది, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా. అదేవిధంగా ఇక్కడ మహిళలైనా ఎవరైనా సరే బతుకమ్మ ఆడటానికి ఈ బజార్లో అందరూ మహిళలు కూడా పూర్తి స్థాయిలో వచ్చి అందరూ కూడా బతుకమ్మ ఆడతాం. మహిళలే ఎక్కువ సంఖ్యలో కనిపించారు నాకు బాగా. ఇవాళ మీరు చూశారు కదా మహిళలు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ ఆదరాభిమానం ఈ విగ్రహానికైనా అమ్మవారికైనా చాలా ఆదరాభిమానం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు సపోర్ట్ చేయటం వల్లనే మేము ఇక్కడ పూర్తి స్థాయిలో చేస్తున్నాం తప్ప మేము కమిటీ సభ్యులమే కానీ సపోర్ట్ చేసేది మాకు పూర్తి స్థాయిగా మా భక్తులు, మా మహిళలు మాత్రమే మాకు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా లడ్డు కూడా ఇక్కడ ప్రాముఖ్యత ఉంది. ఈ లడ్డు వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి లడ్డు 12,000కే పోయింది. తర్వాత ఇవి హైయెస్ట్గా ఇప్పుడు దాకా 18,000కి లడ్డు పోయింది ఇక్కడ. ఈసారి మాత్రం 20,116 రూపాయలకి కైవసం చేసుకున్నారు మా మాడిశెట్టి నాగరాజు గారు. వారు ఇక్కడ లడ్డూని 20,116 రూపాయలకి కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చాలామంది లడ్డూకి పోటీగా ఉన్నా కానీ వాళ్ళు దిగ్విజయంగా లడ్డూని గెలుచుకోవడం జరిగింది. ఈసారి మేము 5 రోజులు కార్యక్రమాన్ని ఇక్కడ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. రేపు నిమజ్జన కార్యక్రమం ఉంది. ఈరోజు లడ్డూ పాట జరిగింది. ఇక్కడ మెయిన్గా ఇక్కడ మహిళా భక్తులు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళని ఈ విశిష్టత ఏంటి, మండపం యొక్క విశిష్టత అని మహిళా భక్తుల చేత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటంటే? జ్యోతి. మైక్ దగ్గర ఈరోజు స్పెషల్ ఏంటి, అసలు ఈ మండపం విశిష్టత ఏంటి? మైక్ దగ్గర పెట్టాం, మౌత్ పెట్టు. మాది లక్ష్మీ వారి వీధండి. మేము విగ్రహానికి బాగా చేసుకుంటాము. గణపతి ఉత్సవాలెట్టి దేవి నవరాత్రులు కొంచెం దగ్గర పెట్టాలి మౌత్. జెంట్స్తో పాటు లేడీస్ కూడా మొత్తం అందరూ బాగా హ్యాపీగా ఎంజాయ్గా చేసుకుంటాము. అట్లానే మాకు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ సహకారంతో ఈ గణపతి ఉత్సవాలు ఏంటి, దేవి నవరాత్రులు ఏంటి, బతుకమ్మ ఏంటి మొత్తం గ్రాండ్గా చేస్తామండి. మేమంతా ఒక కుటుంబ సభ్యులాగా ఉండి బాగా తోడులాగా ఉండి కలిసి మంచిగా చేసుకుంటాం. పరిస్థితి కెమెరామెన్ ఉపేందర్తో మీ రాస్కో సాంబా. Like, comment, and subscribe.